ఇష్టపడాలని, సాతాను యొక్క బంధకాలు ఆ కుటుంబం మీద నుంచి పూర్తిగా తొలగిపోవాలని, దేవుని ఆజ్ఞ శిరసావహిస్తూ దేవుని కట్టడలు కుటుంబంలో వారందరూ పాటించాలని, బైబిల్లో దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా కుటుంబం అంతా పాటించాలని, కొన్ని పాటించి కొన్ని పాటించకపోయినా ఆశీర్వాదం రాదు, అన్ని విషయాల్లోనే దేవుడికి లోపడి ఉండాలని, వారి అమ్మాయి చేస్తున్న పరిచర్య రాజమండ్రి అభివృద్ధి అవ్వాలని, వారి కుటుంబం అంతా అభివృద్ధి అవ్వాలని 2 నిమిషాలు మొత్తం అందరూ ప్రార్థన చేయాలి. వర్షం గురించి ఆలోచించకండి, వర్షం రాదు, దేవుడే కాపాడుతాడు. ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, సహోదరి, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్ని వేదన శోధనలు ఎదుర్కొన్నప్పటికీ బలంగా నిలబడి దేవుడి స్తోత్రం, నీ కృపను బట్టి, నీ ఆత్మను బట్టి ఆరోగ్యంగా నిలబడి కొనసాగుతున్న గొప్ప నీ కృపద ఐశ్వర్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆటంకాలన్నీ యేసు నామములో మీరు ఇచ్చిన అధికారములు బంధించి వేస్తున్నాం. పరలోకములు బంధించండి, ఏమాత్రము వర్షము కూడా రాకుండా సహాయం చేయండి. అలాగే ఇచ్చిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మనవలను దీవించి, మరి ఎదురు చూస్తున్న ఆ యొక్క బిడ్డను కూడా అనుగ్రహించి వారికి మించి సంతోషాన్ని దయచేయమని మీ ఆత్మ సహాయంతో వారు వర్ధిల్లాలని, అంతకంతకు వర్ధిల్లి కత్తపాడు, కంతేరు, పొదలాడ, ఇంకా ఆలమూరు వరకు అనేక ప్రాంతాలు వారి కుటుంబం ద్వారా రక్షణలోకి రావాలని, రాబోయే దినాల్లో సువార్త ఇంకా ప్రజ్వరిల్లాలని, ఆమెను ఒక బలమైన సాధనంగా వాడుకోమని, పిల్లల్ని దీవించమని, సంఘాన్ని దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి స్తోత్రం ఆలాపనా నా బ్రతుకంతారాధనా. స్తుతి స్తోత్రం ఆలాపనా నా బ్రతుకంతాలాపనా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతాలాపనా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతాలాపనా. ఏమిచ్చి రుణం నీకు ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతాలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతాలాపనా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సాగిలపై
పడితినయ్యా నేను సాగిల పడితినయ్యా స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకాలాపనా హల్లెలూయా స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకాలాపనా లేచనే నీల బ్రతకాలయ్యా నా తల్లియు తండ్రియు నీవే నా మంచేసయ్యా నీవు లేకనే నీల బ్రతకాలయ్యా నా తల్లియు తండ్రియు నీవే నా మంచేసయ్యా స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నమస్కరింతుడయ్యా నేను నమస్కరింతుడయ్యా స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతాలాపనా హల్లెలూయా స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతాలాపనా ఏమిచ్చి నీకు ఏమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 చెప్పండి ఆరాధనా 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 మహిమ సింహాసన సీనుడా మహిమ సింహాసన సీనుడా తండ్రి యెహోవా ఆరాధనా తండ్రి యెహోవా ఆరాధనా నాకై బలి అయిన యేసుక్రీస్తు నాకై బలి అయిన యేసుక్రీస్తు నాలో నిండిన ఆత్మదేవ నాలో నిండిన ఆత్మదేవ ఆరాధనా 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 చెప్పాలందరూ కూడా గట్టిగా ఆరాధనా గట్టిగా ఆరాధనా ఇంకా ఆరాధనా 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 యేసు ఆరాధనా యేసు ఆరాధనా యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది.
ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాలు, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారు చెప్పండి, దేవుడితో మాట్లాడండి. స్వస్థత అడగండి పిల్లలకి. మీరు ఏది అడిగితే చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఎంతో ఆనందిస్తున్నాడు. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. కూర్చుందాం. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నదని మనలో కొంతమందికి అర్థమై ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు బేబీ గారి గురించి నేను వాక్యాన్ని అడిగినప్పుడు దేవుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి వారి కొరకు ఈ వాక్యాన్ని అనుగ్రహించాడు. వారి కొరకు కాదు, మనందరి కొరకు కూడా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈరోజు సువార్తని ప్రతి ఒక్కరూ ప్రతి మాట హృదయంలోకి తీసుకోండి. ఒకరోజు నేను సువార్త చేసి వచ్చి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత ఒక చనిపోయినటువంటి ఆత్మలాగా కిటికీ పక్కన నిలబడి దారి లేకుండా దారి లేకుండా దారి లేకుండా తిరుగుతున్నాను అంది. నాకేం అర్థం కాలేదు, ఎవరో కూడా అర్థం కాలేదు. నాకు దారి లేదు దారి లేదు దారి లేదు, ఎటు చూసిన చీకటి అంటా ఉంది. తర్వాత సడన్గా నాకు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఆమె బ్రతికుండగా నా దారిని కాదని ఇప్పుడు దారి లేక తిరుగుతున్నది అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని రక్షణ పొందలేదో చనిపోయిన తర్వాత వారికి దారి దొరకదు, మార్గం దొరకదు. వాళ్ళకి చీకట్లో ఉంటారు. నాకెందుకు చూపించాడంటే అనేక ఆత్మలను నువ్వు రక్షించి నా మార్గంలోకి తీసుకురా అన్నాడు. అంతేకాదు, రక్షణ పొందిన తర్వాత పాపం చేసేవారికి కూడా దారి దొరకదు. అందుకే సేవా కేంద్ర సంఘంలో ఉండే ఏ బిడ్డ పాపం చేయడానికి లేదని ఆజ్ఞాపిస్తున్నాను నేను. దారి మూయబడింది వాళ్ళకి. మనం ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే పాతాళము తన మృతులను, సముద్రము తన మృతులను, భూమి తన మృతులను, అన్ని మృతులను 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 అంటే వాళ్ళు ఎవరో తెలుసా? మృతులు అనే దానికి అర్థం ఏంటో తెలుసా? తీర్పులోనికి వచ్చేవారు. దేవుని స్తోత్రం. మీ కుటుంబాల్లో కానీ మీ గృహాల్లో కానీ రక్షణ లేని వారందరూ తీర్పులోనికి రావాల్సిందే. రక్షణ పొంది పాపం చేసేవారు కూడా తీర్పులోకి రావాల్సిందే. వారెవరో తెలుసా? మృతులు. 2 జాతులు ఉన్నాయి మానవ జాతిలో, సజీవులు, మృతులు. సజీవులు ఎవరో తెలుసా? రక్షణ పొంది రక్షణను కొనసాగించిన వారు. ఒక ధనవంతుడితోటి ఈ ధనాన్ని లెక్క పెట్టుకుని అత్తమానం లెక్కలేసుకుని కొట్టుకుంటూ కూర్చుంటాడు. అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మృతుడవు అన్నాడు. దేవుని స్తోత్రం.
మనలో ఎవరైతే ధన వ్యామోహం కలిగి ఉన్నామో వాళ్ళు కూడా మృతులే, వారు సజీవులు కాదు. నీవు మృతుడవు, జీవించుచున్నానన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. కాబట్టి ఏ ఉద్దేశంతో 2009లో నన్ను ఇక్కడికి దేవుడు నడిపించాడో ఆ ఉద్దేశాన్ని 2009 అంటే అదొక 16 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా సజీవమైన బోధ నేను దేవుని ఎదుట మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. ఒక్కసారి కూడా తప్పిపోలేదు నా బోధ. మీరు సజీవులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పాపం చేయకూడదని, లోకంలో పడిపోకూడదని, మోసంలో పడిపోకూడదని బోధిస్తున్నాను. కాబట్టి మరొక్కసారి ఇంకో దర్శనం వచ్చింది. నేను ఒక శ్మశానంలోనికి వెళితే శ్మశానంలో ఆత్మలన్నీ ఏడుతున్నాయి. ఎందుకు ఏడుతున్నారు మీరు అన్నాను. మాకు దారి లేదని ఏడుతున్నాయి. ఈ ఏడుపేదో మీరు చనిపోకముందు ఏడ్చుంటే ఎంత మేలు జరిగేది. హల్లెలూయా. చనిపోయిన తర్వాత రక్షణ లేదు, చనిపోయిన తర్వాత తీర్పు మాత్రమే. బ్రతుకుండగానే యేసు ప్రభువు చెప్పాడు, వెలుగుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. వెలుగుండగానే వెలుగు క్రియలు. 1, రక్షణ లేని వారు తీర్పులోకి వస్తున్నారు. 2, రక్షణ పొంది పాపం చేసేవారు తీర్పులోకి వస్తున్నారు. వాళ్ళు చీకట్లోనే ఉన్నారు, వీళ్ళు చీకట్లోనే ఉన్నారు. కాబట్టి బేబీ గారి యొక్క ఆదరణ వలన ఆవిడకి ఎన్నో దర్శనాలు ఇచ్చి దేవుడు ఇక్కడ సంఘాన్ని నిలబెట్టాడు. ఆవిడ కుమార్తె కూడా పాటు పడుతూ ఉంది రాజమండ్రిలో. ఇదంతా కూడా జీవగ్రంథంలో రాసుకుంటాడు. హల్లెలూయా. మనం చేసే పని ఫలించిందా లేదనే తర్వాత మనం పని యథార్థంగా చేస్తున్నామా లేదనేది ప్రాముఖ్యమైంది. మనం దేవుడు పని చేయాలి. ఆ పని అవతల వారిలో ఫలించిందా లేదా అనేది దేవుడు చూసుకుంటాడు. మీరు సువార్త ప్రకటించండి, వారి గురించి నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి అపరాధముల చేత చనిపోవలసిన మనలను కృప చూపించి ప్రేమ చేత క్రీస్తులో బ్రతికించను. హల్లెలూయా. మరణాన్ని ఇప్పుడు మనకి మరణం మన దగ్గర ఓడిపోయింది. మరణానికి మనకి సంబంధం లేదు. మనం నిద్రిస్తాము, ప్రభు చెక్కలేస్తాము. మనం చీకట్లోకి వెళ్ళక్కర్లేదు, పాతాళంలోకి వెళ్ళక్కర్లేదు, సముద్రంలోకి వెళ్ళక్కర్లేదు, భూమిలోకి వెళ్ళక్కర్లేదు. మన లెక్క మృతుల్లో లేదు, సజీవుల లెక్కలో ఉంది. హల్లెలూయా. వింటున్నారా? మీరెవరైతే వాక్యాన్ని అనుసరిస్తున్నారో వారు సజీవుల లెక్కలో ఉన్నారు. యోబు శరీరం అంతా కుళ్ళిపోయింది, కుష్ఠవ్యాధి. శరీరం అంతా ఊడిపోతుంది. తిండి లేదు, తినడానికి చేతులు లేవు, నోరు లేదు, అన్నీ కుళ్ళిపోయింది శరీరం అంతా. భయంకరమైన పరిస్థితిలో యోబు ఉన్నాడు. యోబుని చూసి స్నేహితులు చాలా దారుణంగా ఏడ్చేశారు అతను చూసి. యోబు ఏంటి ఇలాగైపోయావు అని. యోబు ఏమంటున్నాడో తెలుసా? నా దేవుడు సజీవుడు, నేను సజీవుడినై దేవుణ్ణి చూస్తాను. హల్లెలూయా. మీరు నాకు పైన ఉన్న వ్యాధిని చూస్తున్నారు కానీ నేను సజీవ దేవుడిని, సజీవుడిని చూస్తున్నాను. లాజరు ఇక్కడ భయంకరమైన వ్యాధితో ఉన్నాడు కానీ పరలోకంలో చాలా అందముగా ఉన్నాడు లాజరు. ధనవంతుడు కింద కుళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది రక్షణ పొందారు కానీ ఆ రక్షణ కాపాడుకోవడం తెలియదు. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, తాగుడు, జోదం అన్నీ ఈ రక్షణ పొందినోళ్ళే చేస్తున్నారు. అర్థమైంది మీకు? అందరూ వాళ్ళే, పాస్టర్ల కాడి నుంచి, విశ్వాసుల కాడి నుంచి పెద్ద పెద్ద మోసాలు చేసి వాడు తయారయ్యారు. వీళ్ళందరూ కూడా చీకట్లోనే ఉన్నారు. వీళ్ళందరూ చీకట్లోనే ఉన్నారు. యేసు సేవా కేంద్రం బోధిస్తుంది, పాపము కుదరదు అని బోధిస్తుంది. నా వాక్యాన్ని ఇష్టపడి ఆదరించి మీరు ఆలయాలు కొడుతున్నారు, కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు.
వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. యథార్థమైన వాక్యాన్ని చాలామంది అంగీకరించరు, సత్యాన్ని చాలామంది అంగీకరించరు. సత్యం నచ్చదు వాళ్ళకి. ఒక తాగుపోతుకు నువ్వు తాగుపోతుంటే నచ్చదు, ఒక తిరిగిపోతుకు నువ్వు తిరిగిపోతుంటే నచ్చదు, ఒక ధనాపేక్ష కలిగిన వాడికి నీకు ధనాపేక్ష ఉందంటే నచ్చదు, నీకు లేదా అంటారు. చూసారా, యథార్థవాది లోక విరోధి. యథార్థం చెప్పేటప్పుడు వాళ్ళకి మనం శత్రువులుగా మారుతాం. శత్రువు అయినా పర్లేదు, యథార్థమే చెప్పమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మన శత్రువు అయితే అవుతాం, ఏం చేస్తారు మనకు? వాళ్ళు ఏం చేయగలుగుతారు మనల్ని? నథింగ్ కెన్ బి డన్. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు కదా. యేసు ప్రభు ఏమన్నాడు? రోషము గలవారై ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేంట్లో ఉండాలి రోషం? సత్యములో, పరిశుద్ధతలో రోషం. నేనేం తప్పు చేశాను అని అడిగే వారముగా మనం ఉండాలట. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రేమ. యేసు ప్రభుకి ఏం కలిగింది మన మీద? ప్రేమ. నేను కత్తపాడు గురించి ఆలోచిస్తాను, ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ ప్రేమించాడు దేవుడు. ఈ మూల ప్రాంతానికి వచ్చి దేవుడు వీళ్ళని ఎన్నుకుని వీళ్ళని ప్రేమించాడు, వీళ్ళ కుటుంబాలను ప్రేమించాడు, తన దాసుడు నడిపించాడు. ప్రేమ చేత క్రీస్తులో, ఆ మాటకు అర్థం తెలుసా? ప్రేమ చేత క్రీస్తులో బ్రతికించెను మృతులమైన మనలను సజీవుల లెక్కలోకి చేర్చుకున్నాడు. హల్లెలూయా. మనం ఇంకా అనేక వందల వేల మందిని ఇక్కడ సజీవుల లెక్కలో చేర్చాలి. బేబీ గారి మీద చాలా బాధ్యత ఉంది. ఆవిడ వయసు ఎంత ఇప్పుడు? 54, 52. ఇంకా 48 సంవత్సరాల పని ఉంది ఆవిడకి. ఎందుకంటే దేవుడు మొట్టమొదట 1000 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు, తర్వాత 120కి తగ్గించాడు, తర్వాత యెషయా గ్రంథంలో 100 సంవత్సరాలకు తగ్గించాడు. అంటే బాలురు సైతం 100 ఏళ్ళు బతుకుదురని 4 చోట్ల మాట్లాడాడు. 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు గ్యారంటీ. ఎవరికి? దేవుడు కృప పొందిన వారికి 100 ఏళ్ళు గ్యారంటీ. దేవుని స్తోత్రం. బోళ్ళంత పని కదా, బోళ్ళంత పని చెప్పాడండి దేవుడు, ఎన్నుకున్నాడు. కాబట్టి నా మాట ఎప్పుడు కూడా పోదు. ఒక 12 సంవత్సరాల కిందట నేను కత్తపాడులో ఆ సెంటర్లో సువార్త జరిగినప్పుడు ఈ అమ్మాయికి 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నానని చెప్పాను. సోలామితి. అప్పట్లో ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితిలో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి నేను 20 ఏళ్ళు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు ఏది మర్చిపోకూడదు. అంటే 20 ఏళ్ళతో అయిపోతా అంటే 20ని మళ్ళీ 20కి పొడిగించవచ్చు. అది ఆవిడ మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మృతునందించువాడు, గాయము చేయువాడు, గాయము కట్టువాడు. ఎంతకాలం వీళ్ళ బ్రతకాలంటే అంతకాలం వారు బ్రతికే ఉంటారు. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసేటటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నేను కూర్చొని వాళ్ళిద్దరు ఇంకొకరిని కోరుకుంటున్నాను. వాడు వస్తే అసలు మొత్తానికి నీ బాధ చెప్పాలా? ఇంకా ముగ్గురు చూడండి. క్రీస్తులో బ్రతికించను. ఎవరండి మరణాన్ని జయించిన వారు? యేసు. మనల్ని ఎవరిలో బ్రతికించాడండి? చెప్పాలి. క్రీస్తులో బ్రతికించను గనక మనం ఎప్పుడూ ఆయనకి రుణస్థులమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఒకరోజు పొద్దున లేచి అన్నం తింటున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. దేవుని కృప. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను
స్తుతించుచున్నామే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింపగా నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నీరాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రాజువు. నా రాజువు నీవే, నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు. నా వరుడవు నీవే. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం తల్లి కూతురు ఇద్దరు చెరుకు పక్కన పడుకున్నారు, ఇద్దరికే పోలేదు. సరే ఈ అమ్మాయి వచ్చింది, మధ్యలో పడుకోబెట్టుకోమని, నాకు నొప్పి వచ్చి చచ్చిపోతున్నాను అంది ఈ అమ్మ. ముగ్గురు పడుకుంటాను నేను. ముగ్గురు లేచి వచ్చేసారు సాయంత్రానికి బేబీ గారి దెబ్బకి. దేవుని స్తోత్రం. కాబట్టి ఏ టైంలో ఎలా ఉన్నప్పటికీ కూడా నాకు ఒక నమ్మకం ఏంటంటే దేవుడు లేవనెత్తాడు. ఆ ఇంజనీర్ గారు అయిపోతారు అనుకుని మొన్నంతా కంగారు పడిపోయారు, ఇవాళ శుభ్రంగా నడిచేస్తున్నాడు హాస్పిటల్లో. అలాగే శ్రీకాంత్ అనే అబ్బాయి తలకు దెబ్బ తగిలి మెదడంతా పోయి ఈరోజు వెళ్ళి చూశాను, నెమ్మదిగా మనుషులను గుర్తుపడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చాలా గొప్పవాడు. మనం ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, వేదన చెందాలి. నా దగ్గర ఉన్నది ఏంటంటే గట్టిగా పట్టేసుకుంటాను దేవుడిని. ప్రభువా మాటిచ్చో, ప్రభువా మాటిచ్చో, ప్రభువా మాటిచ్చో అని అడుగుతూ ఉంటాను. కాబట్టి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చెప్పండి, చూసారా? మనం చేసే ప్రార్థనలు, మనం పెట్టే ఖర్చులు, మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే ఆరాధనలు కాదట. అటన్నిటినీ మించి దేవుడికి మన మీద కృప. హల్లెలూయా. ఆ కృప ఎందుకు కలిగింది ఎవరికి తెలియదు. ఆర్ఆర్కమూర్తి గారు అన్నారు, కృప ఎందుకు కలిగింది అయ్యా అంటే ఎవరికి తెలియదట. బేబీ గారి మీద మీ కృప ఎందుకు వచ్చిందంటే ఎవరికి తెలియదు. అది ఇస్రాయల్కి తెలియదు, బేబీ గారికి తెలియదు, వాళ్ళ అమ్మాయికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆర్ఆర్కమూర్తి గారిని అడిగారంట, కృప ఎందుకు వచ్చిందండి మా మీద కానీ. ఆయన అన్నాడంట, మీరు కనుక జాగ్రత్తగా జీవింతే, మీకంటే ముందు నేను, మీరు నా తర్వాత మీరు వస్తారు కనుక, మధ్యాకాశంలో ఆయన పాదాల దగ్గర మనం అందరం కూర్చుంటాం కనుక నా మీద కృప ఎందుకు వచ్చిందని ఆయన్ని అడుగుదాం అని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి. ఆయన కరెక్ట్గా చెప్తాడు జవాబు. నా మీద కృప ఎందుకు వచ్చింది. అసలు నాలాంటి నేను ఒకసారి నితట్లోని నేను ఎవరో అనుకుంటాను, లేచాక పాస్టర్ అని గుర్తొస్తుంది నాకు. ఇదేం కూడా బాబు నాకు ఈ పని అప్పచెప్పాడు అనుకుంటాను. నేను అస్సలు తగని పనికి కోపం ఎక్కువ, రోషం ఎక్కువ, గొడవలు ఎక్కువ, దెబ్బలాట్లు ఎక్కువ. నాలాంటి వాడిని ఎన్నుకున్నాడు, మొత్తం తాళం వేసేసాడు కదా. అదే ఇప్పుడు కంపెనీలో అనుకుంటే పెద్ద చంపేస్తాను అనేవాడిని. ఇప్పుడు రామ్మ తల్లి, రా బాబు నాయన, కోప్పడకమ్మ ఆనవాల్సి వస్తుంది. ఏం చేయాలి? దేవుని స్తోత్రం. మన వైఖరి మార్చుకోవాలి, మనం మార్పు చెందాలి. దేవుడు అలాంటి పని అప్పచెప్పాడు మనకి. కాబట్టి జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఉపకారం అన్న వెంటనే మనం ఏయో ఆలోచిస్తాం. ఉపకారం ఏంటో తెలుసా? పాతాళం నుంచి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. గొప్ప ఉపకారం. ఉపకారం ద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. కత్తపూడి అలాగా ఉంటుంది, ఏలుపూరు అలాగా ఉంటుంది, అన్నీ అలాగా ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా లోకం అంత ఇలాగా ఉంటుంది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ కృప పొందిన వారందరూ మహిమా దేహాలతోటి కత్తపూడి దిగి కిందకి చూసుకుంటారన్నమాట. అన్నీ చూసి వెళ్తారు. ప్రభు మనతోటి ఉంటారు. యెరూషలేము రాజధానిగా ఆయన రాజుగా ఉంటారు. ఎక్కడెక్కడ ఆరాధన చేసేవాళ్ళం, ఎక్కడెక్కడ వాక్యాలు చెప్పుకున్నాం, ఏ డాబా మీద చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ చెప్పుకున్నాం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. మనం ఎలా ఉంటామంటే మనము కిందకు దిగేటప్పటికీ మామూలు శరీరం వచ్చేస్తుంది. మనకి మహిమా దేహం మామూలు దేహంగా మారుతుంది, మళ్ళీ మహిమా దేహంగా మారుతుంది. ఇది చాలా అద్భుతం. దీనికి మనకు ఉదాహరణ ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ తలుపులు వేసుకుని మాట్లాడుకుంటుంటే లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చిన తర్వాత నా శరీరాన్ని పట్టి చూడండి అన్నాడు. మళ్ళీ శరీరం వచ్చింది. ఆయన చేప ముక్కలు తిన్నారు, వాళ్ళతో కలిసి ఆహారం తీసుకున్నాడు. ఆయన నా కాళ్ళు చేతులు పట్టి చూడండి అన్నాడు. ఇంకో మాట అన్నాడు, భూతానికి ఉండవన్నాడు. నేను దెయ్యం కాదన్నాడు, నేను దేవుణ్ణి అన్నాడు. కనపరుచుకున్నాడు. కాబట్టి పౌలు అంటాడు, యోహాన్ అంటాడు, పేతురు అంటాడు, మనము పునరుత్థానములో ఆయనలాగే ఉంటాము. హల్లెలూయా. అంత హాయిగా తిరుగుతూ ఉంటాం. 1000 ఏళ్ళు ఉంటాం ఇక్కడ. కాబట్టి రాబో యుగములలో కనపరచు నిమిత్తం. అప్పుడు పాతాళములో, అగ్నిగుండములో, చీకటిలో ఉన్నవారు మనకు కనిపిస్తారు. వాళ్ళకు మనం కనిపిస్తాం. ధనవంతుడికి లాజరు కనిపిస్తున్నాడు, లాజరుకి ధనవంతుడు కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న వారందరూ కింద ఉంటారు. నేను ఎప్పుడు 2 విషయాలు చెప్తాను. రక్షణ పొందని వారికి తీర్పు ఉంది, రక్షణ పొంది పాపం చేసేవారికి తీర్పు ఉంది. సంఘాల్లో తీర్పు గురించి చెప్పటం లేదు ఎవరు కూడా, పాపం గురించి చెప్పటం లేదు ఎవరు కూడా. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆర్ఆర్కే మూర్తి గారు ఆజ్ఞాపించారు నాకు, అబ్బాయి నువ్వు పాపం గురించి చెప్పాలి, పరిశుద్ధత గురించి చెప్పాలని చెప్పాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము సజీవులమా మృతులమా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తుతో లేచి ఉన్నామా, పడిపోయి ఉన్నామా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు క్రీస్తుతో నడవాలా, మృతులతో నడవాలా? ఎవరితో నడుస్తున్నావు అమ్మాయి నువ్వు? క్రీస్తుతో నడుతున్నావా, మృతులతో నడుతున్నావా నువ్వు? చెప్పు. క్రీస్తుతో, క్రీస్తుతో. దేవి గారికి అదే చెప్తున్నాను. మీరు మృతులతో నడవకండి. మనము సజీవులం, మృతులెవరు? కొరంథీలో రాస్తున్నాడు పౌలు, రక్షణ పొంది పాపం చేసేవారితో సహవాసం చేయకండి. హల్లెలూయా. సహవాసం చేయకండి వాళ్ళతోటి. లేదంటే నాకు మేనకోళ్ళు అవుద్ది, మేనత్త అవుద్ది, బామ్మర్త అవుతాడు, మామయ్య అవుతాడు, ఆడు వేలిడ్సుడు, ఆడు కొడుకు, ఆడు పెళ్ళం, ఆడు కోళ్ళు, వాళ్ళ మేనమామలు, ఇలా లెక్కేసుకుంటే బేబీ గారికి ఒక 2000 మంది, నాకు 10,000 మంది చుట్టాలు ఉంటారు. ఏం చేద్దాం? మన జీవితం అంతా ఇంటికి తిరుగుతూ కూర్చుందాం. అమ్మ బేబీ గారు మీరెవరు? మీరెవరు? వాళ్ళెవరు? వాళ్ళతో మీకు సహవాసం ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, వాళ్ళు మృతులు కాబట్టి ప్రేమించండి, తప్పకుండా ప్రేమించండి. వాళ్ళ సజీవుల లెక్కలోకి వచ్చేలాగా చేయండి. వారి కోసం ఏదైనా ఖర్చు పెట్టండి, కష్టపడండి, బాధపడండి. కానీ వారితో పాలివారై ఉండకండి. హల్లెలూయా. వారితో సహవాసం చేయకండి. మనం పరిశుద్ధులం, పరిశుద్ధులం,
పాపులతో మనకు సంబంధం లేదు. యేసు ప్రభు పాపులతో సంబంధం లేదు. యేసు ప్రభు మనిషిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపాన్ని విడిచిరప్పని చెప్తాడు. పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఎవరు అండి? గట్టిగా చెప్పండి. పరిశుద్ధులం అండి, సజీవులం. ఇప్పుడు మనము ఎక్కడున్నాం అనుకుంటున్నారు? చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? మనము ఆత్మరీత్యా చూసుకుంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో మనం కూర్చున్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు కూర్చుండ పెడతాడని లేదు, కూర్చుండ పెట్టేశాడు. మీరు బాగా అర్థం చేసుకోండి వాక్యం. ఇప్పుడు మనం ఎవరి పక్కన కూర్చుని ఉన్నామమ్మా? మన పక్కన ఎవరున్నారు? ఎక్కడున్నాం మనం? మనము లోక సంబంధులము కాము. ఈ లోకము నాకు ఈ లోకము సిలువ వేయబడిన. హల్లెలూయా. మరి మనం ఆ యొక్క లోకంతో కలిసిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి ఆరాధనలు చేసి, శుక్రవారం వచ్చి సువార్తలు చేసి, మళ్ళీ లోకంతో కలిసిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి సువార్తలు చేసి, మీరు చాలామంది లోకంతో కలిసిపోయి ఉన్నారు కనుక దేవుని యొక్క రక్షణ మహదైశ్వర్యాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. ఆ ఆనందాన్ని మీరు పొందుకోలేకపోతున్నారు. విజేతలందరూ నిలిచి ఉండగా, విజేతలందరూ నిలిచి ఉండగా, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును, నా కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును. ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమే, అమితానందమే, ఆనందమే, ఆనందమే. మహామహిమతో మహిమ రూపే మేఘమండలముపై తరలిరాగా, తరలిరాగా, దూతగణము పరవశించి పాడుచుండగా, దూతగణము పరవశించి పాడుచుండగా, ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమే, అమితానందమే, ఆనందమే. ఒక 18 సంవత్సరాల కింద దర్శనం. అప్పటికి మందిరం లేదు, ప్రాంగణం లేదు, చర్చి లేదు, కత్తపడి లేదు, ఏమీ లేవు అప్పటికి. కానీ యేసు సేవా కేంద్రం చాలా పెద్ద మందిరం, పెద్ద రోడ్లు, పార్కులు, తోటలు ఉన్నాయి. నాకు ఒక 85 సంవత్సరాలు ఉంటుందేమో వయసు, నాకు గుర్తుపట్టలేను. బాగా కొద్దిగా వృద్ధాప్యం వచ్చేసింది. నేను సాయంత్రం 7:30 అవుద్దేమో నెమ్మదిగా అలా మందిరానికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏదో నాలో నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. నాకు వచ్చిన దర్శనం నా భుజం మీద నెమ్మదిగా చెయ్యి పడింది. నా భుజం మీద చెయ్యి పడింది. అమ్మాయి సరే కూర్చో, మీద అడుగు. నా భుజం మీద చెయ్యి పడింది. ఎవరు లేరు. భయపడకు ఇశ్రాయేలు, నేను నీతో నడుస్తున్నాను. ప్రభువా నువ్వా? నేనే. ఇప్పుడు మన ఇద్దరం నడిచి వెళ్తున్నాం. ఇప్పుడు భయపడకు, నేను నీకు కూడా ఉన్నాను. తర్వాత హనుకు వచ్చినట్టు నా దగ్గరికి వస్తావు. దేవుని స్తోత్రం. అంతకన్నా ధన్యత ఏం కావాలి మనకి? మనతో ప్రభు ఉన్నాడు. తర్వాత చూస్తే మందిరము, ఆ రోడ్డు, ఇవన్నీ ఆశ్చర్యం వేసింది నాకు. దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు పరలోక సంబంధులు, లోకంలో ఉన్న వాటి గురించి ఏడ్చినా, ఆ డబ్బు గురించి ఏడ్చినా, ఆ మనుషుల గురించి ఏడ్చినా, ఆ రోగం గురించి ఏడ్చినా, మీరు దేవుడి సంబంధులు కాదు, మనం పరలోక సంబంధులం, దేవుని సంబంధులం. మనం లోకంలో ఉండే విషయాలకి మనకు సంబంధం లేదు. ఆ తాగుబోతులతో, తిరిగిపోతులతో, లోకంలో చెడిపోయే వాళ్ళతో మనకు సంబంధం లే.
దాని వాళ్ళ గురించి ప్రార్థించాలి, వాళ్ళందరినీ దేవుళ్ళలోకి నడిపించాలి. మన మీద ఉన్నటువంటి ధర్మం అది. కానీ మనకి వారికి సంబంధం లేదు. ప్రత్యేకముగా మనం జీవించాలి. మనం ఎలా జీవించాలో తెలుసా? పాపము లేని వారిగా జీవించాలి. హల్లెలూయా. మన గురించి ఎవరు మాట్లాడకూడదు. వింటున్నారా? ఇప్పుడు మనము ఆలోచించండి. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాం చెప్పండి? తెలుసా మీకు? పరలోక రాజ్యములో ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? పరలోక రాజ్యంలో ఉన్నాం మనం. యేసు ప్రభు మనతో కలిసి నడుస్తున్నాడు. దేవుడు మనం చూస్తున్నాడు. ఆత్మ మనలో ఉన్నాడు. కాబట్టి దేవుడితో నడుస్తూ యేసుతో కలిసి ఉండి పరిశుద్ధాత్మ కలిగి ఉండి నువ్వు తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా, అంతకన్నా నికృష్టమైన బ్రతుకు ఏముందని నేను అడుగుతున్నాను. హల్లెలూయా. ఇంకా అంతకన్నా దారుణం ఏది లేదండి. అంతకన్నా దారుణం ఏమీ లేదు. ఒక చోట చెప్పాడు, పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలువబడితిమి. హల్లెలూయా. బేబీ గారు ఏదన్నా లోకం విషయాలు ఆడిలాగా ఈడిలాగా అదిలాగా అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి ఈవిడ ఇలా బాధపడుతుంది. కొంచెం జరిగింది ఇంకా బాధపడుతుంది. ఇంకా అసలు లోకం గురించి ఆలోచించు, పరలోకం గురించి ఆలోచించు. ఏది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. ఒక్కటి, లోకంలో మర్చిపోకండి, లోకంలో ఉన్న మనుషులను ఎప్పుడు మర్చిపోకండి ఈ మాట. లోకంలో ఉన్న ఏ మనిషిని ఏ మనిషి మార్చలేడు. హల్లెలూయా. మార్చలేడు. అందుకే లోకంలో ఉన్న వారితో మీరు సంబంధాలు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీకు బాధ తప్ప సంతోషం ఉండదు కదా. కాబట్టి మీరేం చేయాలంటే మీకున్న బాధలు, మీకున్న నష్టాలు, మీకున్న శ్రమలు దేవుడికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి మాట్లాడమని అడగాలి. నా అంత నష్టపోయిన వాళ్ళు సంఘంలో ఎవరూ లేరు. కానీ నేను ఎప్పుడు బాధపడను, దేవుడితో చెప్పుకుంటాను. ఎందుకంటే మన ప్రణాళికలు, మన ప్లానింగ్లు సక్సెస్ కావు. ఇట్ విల్ నెవర్ సక్సెస్. దేవుడు ప్రణాళిక, దేవుడు ప్లానింగు, దేవుడు చిత్తం మనకు ఉండాలి. మళ్ళీ అడుగుతున్నాను, మనము ఏ సంబంధులం? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరితో కలిసి నడుస్తున్నాం? ఈ లోకంలో ఉన్నవాడు ఎవడైనా ఒకవేళ అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ వర్షాన్ని ఆపగలరా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి వల్ల సాధ్యం కాదమ్మా అది. కావాలంటే పెద్ద డేరాలు వర్షపు టెంటలో వేసేయచ్చేమో కానీ వర్షాన్ని ఆపలేము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చాలా గొప్పవాడని ఇంకా గ్రహించలేకపోతున్నాం మనం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనము ఏ లోక సంబంధులం? మరి ఈ లోకం గురించి ఏడవచ్చండి. ఏడవచ్చా? మీలో ఎంతమంది లోకం గురించి ఏడ్చేవాళ్ళు ఉన్నారు? వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. అవునా కదా? చెప్పండి. సియోనులోన పునాది రాయి స్థాపించినాడు యెహోవా దేవుడు స్థాపించినాడు. యెహోవా దేవుడు విశ్వసించువారు కలవరపడరు. విశ్వసించువారు కలవరపడరు. నిషేధించిన రాయి ఇది మూలకు తలరాయి. నిషేధించిన రాయి 20 లక్షల ఇశ్రాయేలు తీర్చిన రాయి. తాము తీర్చిన రాయి. రాయి యేసు
ఈ రాయి యేసుక్రీస్తే విశ్వసించువారు కలవరపడరు, విశ్వసించువారు కలవరపడరు. పిల్లోడేంటమ్మా అంత అల్లరి చేస్తున్నాడు? సరిగ్గా కూర్చోబెట్టు. వారం రోజులు మంచినీళ్ళు అన్నం లేకుండా ఉండేవాడు చేయొద్దని. బహుశా దివ్యాడు అమ్మగారు ఉంటుందేమో, ఉండనట్టుగా కనపడుతుంది ఆవిడ. ఉంటావమ్మా? ఓకే. మొత్తం ఎరగవరం మండలం, తణుకు మండలం, అన్ని మండలాల్లోని కూడా ఒకే ఒక్క చోట ఒక బిందెడు నీళ్లు, ఒక బియ్యం బస్తా ఉంది. మొత్తం అన్ని మండలాల్లోనే కలిపి. దాని రేటు ఎంత ఉంటుంది? బియ్యం బస్తా రేటు, నీళ్ళ బిందె రేటు 100 కోట్లు ఉంటుందా? అవసరమైతే 1000 కోట్లు ఉన్నవాడు కూడా అది కొనేసుకుంటాడు. అవునా కదా? ఈరోజు మనకు దేవుడు నీళ్లు, ఆహారం ఉచితంగా ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. చూసారండి, ప్రాణం నిలబెట్టుకోవటానికి ఎన్ని కోట్లైనా దారిపోస్తాను. అవునా కదా? చూసారా? ఆ నీళ్లు, ఆహారము ఒక్క పూట లేకపోతే మనం ఏమైపోతామో తెలియదు కదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 20 లక్షల మందికి దాహం అయిపోతుంది. అది అరణ్యం. అక్కడ ఇసుక ఎడారి, అక్కడ పెద్ద పెద్ద కొండలు తప్ప ఏమీ లేవు. మోషే అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళందరికీ దాహంగా ఉంది, మీరు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. దేవుడు అన్నాడు, నీ దగ్గర కర్ర ఉంది కదా, పట్టుకెళ్ళి బండ ముందు నిలబడి యెహోవా మాకు నీళ్ళు ఇమ్మంటున్నాడని అడుగు. ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి. గట్టిగా దేవుడు. చూసారండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా ఒక బియ్యం బస్తా, ఒక బిందె నీళ్లు కొనుక్కుంటారు మీరు. కానీ ₹1 ఖర్చు లేకుండా ఆ బండ ముందు నిలబడి ప్రార్థన చేస్తే 20 లక్షల మందికి నీళ్లు రావటమే కాదు, ఈరోజు వరకు ఆ నీళ్లు వస్తానే ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా. మరి ఇంత డబ్బు ఉందనుకుంటున్నావే నువ్వు? నీ జీవితం నిలబడాలన్నా, నీకు ఆరోగ్యం ఉన్నదన్నా, నువ్వు తిరగాలన్నా ఎవరి ముందు నిలబడి, ఎవరి ముందు మోకరించి ప్రార్థించాలి? అసలు యేసుక్రీస్తుని నీ జీవితంలో అధిపతిగా అంగీకరించావా నువ్వు? నేనే గొప్ప అనుకుంటున్నావా? ఒక్క అడుగు వేయలేవు. ఎన్ని 100 కోట్లు ఇచ్చి ఆ చినుకులు ఆపగలవు. హల్లెలూయా. ఎన్ని 1000 కోట్లు ఇచ్చి ఆ చల్లని గాలిని కొనగలవు. ఇవన్నీ ఎలా ఇస్తున్నాడు మనకే? ఉచితముగా. అంతేకాదు, ఎంత గొప్ప రక్షణ కూడా ఉచితంగా ఇచ్చి యేసుప్రభుట లోకువైపోయాడు అంటున్నాడు ఆర్ఆర్ మూర్తి గారు. అసలు ఈ ప్రపంచంలో యేసుప్రభు అంత లోకు ఇంకెవరు లేరు. యేసా అంటే అంటారు, లోకువా? యేసుప్రభు ఎందుకు లోకువైపోయాడండి? ఉచితముగా ఇచ్చి లోకువైపోయాడు. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దేవుడట ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంతేకాదు, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, రక్షణ పొందాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. ఇదంతా దేవుని వరము, దేవుని కృప. ఎవరి వల్ల ఎవరు రక్షణలోకి రాలేదు, ఎవరి వల్ల ఎవరు కాపాడబడతలేదు, ఎవరి వల్ల ఏది జరగటం లేదు. నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఆయన వల్లే జరుగుతుంది. హల్లెలూయా. చూసారా మరి? కాబట్టి నేను నా వల్ల మన ఎవడో వచ్చాడంట బేబీ గారి ఇంటికాడ, రామ్ కుమార్ కలిసాడంటే ఏంటంటే నేను చాలా పెద్ద సువార్థికుడు అన్నాడంట. ఇంతకీ మీ పాస్టర్ గారు దశంభాగం ఎవరికి ఎత్తున్నారు అన్నాడంట. నా దశంభాగం అంటే ఎవరికి ఎత్తున్నారు అన్నాడంట. ఈ ప్రేమ కుమార్ దొరికేసాడు అతనికి. తర్వాత మాడదాం అంటే కుదరదు. అసలు మీ పాస్టర్ గారు దశంభాగం ఎవరికి ఎత్తున్నారు? ఆయన దశంభాగం కదా, ఏదో ఎత్తున్నాడు ఆయన, నీకెందుకంటే ఎంతగా అలాంటి దశంభాగాలు మాలంటూ దశంభాగం కోసం వచ్చాడు అక్కడికి.
ఇలాంటి దొంగలు రకరకాల వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇంకొకడు వస్తాడు, అసలు యేసు ప్రభు దేవుడని ఎవరు చెప్పారు అంటాడు. ఏంటో ఈ రకరకాల జాతులు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనము రక్షింపబడిన వారము. ఎవ్వరి వల్ల రక్షింపబడలేదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన కృప వలన. కాబట్టి ఎవ్వరూ గర్వపడకూడదు, ఎవరు గర్వపడకూడదు. ఒకవేళ నువ్వు మా ఆయన నా వల్ల రక్షణ పొందాడు, మా ఆయన నా వల్ల రక్షణ పొందాడు, మా ఆయన నా వల్ల రక్షణ పొందాడు, మా ఆయన నా రక్షణ పొందాడు అన్నావు అనుకో, మరి మీ అబ్బాయి ఎందుకు పొందలేదంటే ఏం చెప్తుంది? ప్రసన్నమణి గారు ఏం చెప్తుందో, అందుకే మీ ఆయన నీ వల్ల పొందలేదు, నువ్వు కూడా నీ వల్ల పొందలేదు. హల్లెలూయా. ఆయన వల్లే. హల్లెలూయా చెప్పండి. ఆయన వల్లే. పాస్టర్ గారు కూడా నా వల్లే పొందారు, నా వల్లే పొందారు అనకూడదు. అంతా ఆయన వల్లే. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఎవరికి రుణస్థులం? క్రీస్తు యేసుకి. పాస్టర్ గారిని, విశ్వాసులను అందరినీ గౌరవించండి. ఇదిగో పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, అంతవరకే. కానీ మిమ్మల్ని కాపాడే శక్తి పాస్టర్ గారికి, ఏ విశ్వాసకి లేదండి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇది క్రియల వలన కలిగినది కాదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన. చెప్పండి, ఈ ఏర్పాటు అంతా ఎప్పుడైందమ్మా బేబీ గారు? భూమి పుట్టక మునిపే కత్తోపాడు ఇశ్రాయేలు బేబీ గారు ఏర్పాటు అయిపోయింది. హల్లెలూయా కదా, అవునా కదా? మన ఇంటి వెనకాల ఒకరు ఉన్నారు, మన చుట్టాల్లో ఒకళ్ళు ఉన్నారు, 3 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి, ఎక్కడి నుంచో వచ్చాడు ఇశ్రాయేలు. ఓసారి అనుకుంటారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, మేము అందరం ఉండగా అనుకుంటారు కూడా. కోపం వచ్చేస్తుంది, కానీ కోపం వచ్చిన ఏర్పాటు ఎవరిది? హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏర్పాటు. ఏం చెప్తే చేసేస్తున్నారు మీరు, ఆయన ఏం చెప్తే చేసేస్తున్నారు. పిచ్చిన ఆయన, నేను కాదు చెప్పేది, యేసు చెప్తాడు కనుక చేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కదా. ఇది మీ వలన కలిగినది కాదు, మనం వాటి యందు నడుచుకున్నవరని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. వెంకట గారు అర్థమవుతుందా? సత్క్రియలు చేయుటకై. ఏం చేయటానికి? ఏం చేయటానికి? మనల్ని ఏం చేయటానికి? మంచి పనులు చేయటానికి. చెప్పండి, మంచి పనులు చేయాలంటే మనకి ఎవరు ఆధారం? యేసయ్య ఆధారం. కాబట్టి యేసు ఏం చేశాడో అలా చేయటానికి మనలను ఏర్పరచుకొని క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిపై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. ఇది బేబీ గారికి దేవుడు అనుగ్రహించిన వాక్యం. నేను ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను, రాత్రికి ఏం చెప్పాలంటే, బేబీ గారు నా ఏర్పాట్లో ఉందని చెప్పు అన్నాడు. హల్లెలూయా. బేబీ గారే కాదు, ఇక్కడ ఉన్నవారు, బూరమ్మ గారు, ఇలాగ షర్మిల గారు, వీళ్ళందరూ, హెప్సిబా గారు, ఇదంతా దేవుని ఏర్పాటు. అందరం దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనం ముందుగానే దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాం. అందుకు మనం 2 చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడి వలన ఏర్పాటు చేయబడ్డాం, లేదంటే మనం ఏమీ చేయలేం. ఒక్క ఆత్మను కూడా నడిపించలేము, ఒక్క మాట కూడా చెప్పలేము, ఒక్క పని కూడా చేయలేము, మంచం మీద నుంచి కదలలేము. ఇందాక ప్రార్థన చేయమన్నారు, ఈయన సంవత్సరం దాకా మాట్లాడండి అన్నారు అతని గురించి. ఇతను బాగుపడటానికి మంచం మీద ఉన్న వ్యక్తి ఊరికే మోటార్ సైకిల్ మీద వెళ్తా గుద్దేశారు. కూర్చో. మోటార్ సైకిల్ మీద వెళుతూ గుద్దేసిన వ్యక్తి ఆదివారం సంవత్సరం దాకా లేవడంటండి మంచం మీద నుంచి. ఏమీ తెలియదంట అతనికి. ఎంతకాలం అండి? గట్టిగా చెప్పండి. మోటార్ సైకిల్ మీద అప్పుడే వెళ్తున్న వ్యక్తి మళ్ళీ గంటకే
అయిపోయాడు. సంవత్సరం దాకా చెప్పాలి నాకు ఈ మాట. మరి నువ్వు ఉదయం లేచావు, పని చేసుకున్నావు, వచ్చావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఎవరి వల్ల? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పూట, ఒక ఉదయం, ఒక నిమిషం మనం నిలబడి మాట్లాడాలంటే అది నేర్చుకో. ఆ దేవుని కృప కావాలని తెలుసుకో. మనం దేవుడి చేత, ముగింతున్నాను, దేవుడి చేత, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడ్డాం. మనం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డాం? దేవుడు తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మీరు దేవుడిచ్చిన పనిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. చూసారండి, వర్షం ఆపాడా? ముందే చెప్పాడు కదా వర్షము రాదు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎన్నోసార్లు చూసాం మనం, కొన్ని వందల వేల సార్లు మన సువార్తలు చూసాం. ఈరోజు ఒక దివ్యమైన రోజు లెక్కేసుకుంటే 26వ తారీఖు 2005 అక్టోబర్లో ప్రారంభించాం. ఇంకొక 26వ తారీఖు లోపల 20 సంవత్సరాల సువార్త పూర్తయిపోతుంది. ఈ రోజుతోటి 20 సంవత్సరాలు అయిపోయినట్టు ఒక లెక్క ప్రకారం. కాబట్టి దేవుడు అద్భుతాలు చేశాడు. రాబోయే దినాల్లో బేబీ గారు, వారి కుటుంబాలు అందరూ కూడా బలంగా వాడబడి, మరి ఇలాగ మనం అందరం మంచి సహవాసముతో, ఇప్పుడు మనం ఎవరితో కలిసి నడుస్తున్నాం చెప్పాలి. మనం ఎవరం? సజీవులం. హల్లెలూయా. మృతులతోటి చేరకండి, మృతులను సజీవుల వైపుకి తిప్పండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్తోత్రాలు. బేబీ గారిని, వారి పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబాలని, వ్యాపారాలని, సంఘాన్ని దీవించండి. వర్షం ఆపు చేసి మాకెంతో మేలు చేశారు. మరలా మేము గృహాలు చేరే వరకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. బేబీ గారికి సంపూర్ణ ఆయుష్కాలం దయచేసి వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కేక్ ఏమైనా పెట్టారా? రండి మేము తొందరగా. వచ్చే సంవత్సరం 20 చెప్పాలంటే